హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీడియో అప్డేట్ ఛానల్. రీసెంట్గా ఈనాడు న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి అసాధారణ వాతావరణ సంక్షోభం అనేటువంటి ఈ ఆర్టికల్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ వాతావరణ సంక్షోభం వల్ల ప్రపంచ దేశాలు కలవరపడుతున్నాయి. ఈ వాతావరణ సంక్షోభం వల్ల సంభవించేటువంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల పెద్ద స్థాయిలో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం అయితే వివిధ దేశాల్లో సంభవిస్తుంది. అండ్ మన దేశంలో కూడా ఈ ప్రకృతి వైపరీత్యాలు అయినటువంటి పెరుగుతున్నాయి. అండ్ ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల భారతదేశంలో ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది అనేటువంటి విషయాలు కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. అలాగే ఇక్కడ ఈ ఆర్టికల్‌లో ఇచ్చినటువంటి వివిధ సంస్థలు ఈ ప్రకృతి వైపరీత్యాల గురించి ఇచ్చినటువంటి డేటాను కూడా ఇక్కడ మనం పరిశీలిద్దాం. మొదటగా మనం చూస్తే వరల్డ్ వెదర్ ఆట్రిబ్యూషన్ సంస్థ ఇచ్చినటువంటి గణాంకాల ప్రకారం 2025 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 157 ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయని తెలియజేస్తుంది. అంటే దీనివల్ల కోట్ల మంది ప్రజలు ప్రభావితమైనట్లు మనకి తెలుస్తుంది. నెక్స్ట్ మనం చూస్తే 2024 సంవత్సరం ప్రపంచ అత్యధిక ఉష్ణోగ్రత నెలకొన్న సంవత్సరంగా ఇది రికార్డ్ అయితే నెలకొల్పడం జరిగింది. నెక్స్ట్ అత్యధిక వేడి సంవత్సరాలు ఈ 2025 సంవత్సరం కూడా చేరినట్లు మనకి తెలుస్తుంది. అండ్ దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది క్లైమాటిక్ చేంజెస్ వల్ల ఎలాంటి తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి విషయం. నెక్స్ట్ మనం చూస్తే చరిత్రలో తొలిసారిగా 3 ఏళ్ల సగటు ఉష్ణోగ్రత 1.5 డిగ్రీ సెల్సియస్ దాటడం జరిగింది. అండ్ గత 3 సంవత్సరాల్లో సగటు ఉష్ణోగ్రత యావరేజ్ టెంపరేచర్ అనేది 1.5 డిగ్రీ సెల్సియస్ అయితే దాటడం జరిగింది. ఇది ఇలా జరగడం చరిత్రలోనే తొలిసారి అనే విషయం మనకి అర్థమవుతుంది. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే జర్మన్ వాచ్ సంస్థ పబ్లిష్ చేసినటువంటి క్లైమాటిక్ రిస్క్ ఇండెక్స్ 2026 ఇచ్చిన గణాంకాల ప్రకారం మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా 1905-2024 మధ్యలో 1905-2024 ఈ మధ్యలో 9,700 ప్రకృతి వైపరీత్యాలు అనేటువంటి సంభవించాయి. అండ్ వీటి వల్ల 8,32,000 మంది ప్రాణాలు కోల్పోయినట్లు మనకు ఈ క్లైమాటిక్ రిస్క్ ఇండెక్స్ 2025 పబ్లిష్ చేసినటువంటి గణాంకాల ప్రకారం మనకి అర్థమవుతుంది. గడిచిన 3 దశాబ్దాల్లో ఈ ప్రకృతి వైపరీత్యాల కారణంగా ప్రభావితమైన దేశాల్లో భారతదేశం అనేది 9వ స్థానంలో ఉండడం జరిగింది. అండ్ ఈ సమయంలో ఈ డ్యూరేషన్‌లో 430 ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయి. వీటి వల్ల 80,000 మంది చనిపోవడం జరిగింది. 130 కోట్ల మంది ఇక్కడ ప్రభావితమైనట్లు తెలియజేస్తుంది. అండ్ 12 లక్షల కోట్ల ఆస్తి నష్టం అయితే ఇక్కడ సంభవించడం అయితే జరిగింది. నెక్స్ట్ మనం చూస్తే ఈ 2024 సంవత్సరంలో తీవ్రమైనటువంటి ఈ వరదలు, కొండ చర్యలు విరిగిపడడం వల్ల 80 లక్షల మంది ప్రభావితమైనట్లు మనకు తెలియజేస్తుంది. అండ్ ఎక్కువ తీవ్రత ఏ రాష్ట్రాల్లో ఈ వరదలు, కొండ చర్యలు విరిగిపడడం వల్ల సంభవించాయని మనం చూస్తే గుజరాత్, మహారాష్ట్ర, త్రిపుర ఈ 3 రాష్ట్రాలు ఈ వరదలు, కొండ చర్యలు విరిగిపడడం వల్ల తీవ్రమైనటువంటి ప్రభావాన్ని అయితే చూశాయి. నెక్స్ట్ మనం చూస్తే అంతర్జాతీయ విపత్తుల డేటాబేస్ ఇచ్చిన గణాంకాల ప్రకారం 52% ఈ వడగాల్పులు ఏ దేశాల్లో తీవ్రమైనటువంటి పరిణామాలు చూపాయని మనం చూస్తే జపాన్, భారత్, పాకిస్తాన్, అమెరికా, ఫ్రాన్స్, బెల్జియం, బ్రిటన్, స్పెయిన్, జర్మనీ దేశాల్లో 52% వడగాల్పులు తీవ్రమైనటువంటి ప్రభావాన్ని అయితే ఇక్కడ చూపించాయి. ఈ 2025లో 14 తీవ్ర ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయని ఈ అంతర్జాతీయ విపత్తుల డేటాబేస్ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ మనం చూస్తే భారత్‌లో వాతావరణ ప్రభావం, ఈ వాతావరణ సంక్షోభం వల్ల, ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల మన భారతదేశంలో ఎలాంటి ప్రభావం చూపుతుంది అనే విషయాలు మనం చూస్తే ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల అత్యధిక మరణాలైతే మనకి భారతదేశంలో సంభవించాయి. అలాగే ఆర్థిక నష్టాలు కూడా ఇక్కడ మన భారతదేశంలో సంభవించడం జరిగింది. వరదలు, వడగాల్పులు, తుఫాన్ల కారణంగా అధికంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలైతే ప్రభావితమైనట్లు మనకు తెలుస్తుంది. ఈ మానవ ప్రేరేపిత వల్ల ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు అనేటువంటి తరచుగా ఈ సంఘటనలైతే తీవ్రమవుతున్నాయి అనే విషయం కూడా మనకి అర్థమవుతుంది. అలాగే మనం 2025 లాస్ట్ ఇయర్ మనం అబ్జర్వ్ చేస్తే అరబ్బీ సముద్రంలో ఒక తుఫాను ఏర్పడింది. అలాగే బంగాళాఖాతంలో 3 తుఫాన్లు ఏర్పడ్డాయి. అవి ఏంటి మనం చూస్తే మొందా తుఫాన్ అండ్ సెనియార్ అండ్ దిత్వా అనే తుఫాన్లు మనకి బంగాళాఖాతంలో రీసెంట్‌గా 2025లో సంభవించడం జరిగింది. వీటి వల్ల ఎంతో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా మన భారతదేశంలో సంభవించడం అయితే జరిగింది. ఇది మనకి ఈ ఆర్టికల్‌లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. అండ్ మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
థాంక్ యూ.